అందరికీ నమస్కారం. హిత మనసు ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మనకు సమయం నిజంగా రాలేదా? లేక మనం సిద్ధంగా లేమా? సమయం ఎప్పుడూ మన కోసం ఆగదు. అది ముందుకు సాగిపోతూనే ఉంటుంది. మనకి మాత్రం సమయం ఉన్నా అతి ఆలోచనలతో లేక సందేహం, బద్ధకంతో అడుగు కూడా వెయ్యకుండా ఆగిపోతాం. ఇంకొన్నిసార్లు ఏదీ కలిసి రావడం లేదు అంటూ అసలు ప్రారంభం కూడా చెయ్యము. ప్రతిరోజు మన జీవితంలో చాలామందిని గమనిస్తాం. ఒకప్పుడు అతను ఎలా ఉండేవాడు, ఇప్పుడు బాగా స్థిరపడ్డారు అని మాట్లాడతాం. పక్కవారితో చర్చించడానికి సమయం ఉంటుంది. కొన్నిసార్లు ఈర్ష్యకి గురి అవుతాం. కానీ మనలో ఉన్న లోపాల కోసం మాత్రం ఒక్కసారి ఆలోచించము. ఎప్పుడైతే మనం ప్రారంభించాలనుకున్న పని వేరొకరు మొదలుపెట్టి విజయానికి చేరువలో ఉంటారో అప్పుడు అంటాం, ఇది మనం ముందు చేసి ఉంటే బాగుండేది అని. నిజమేమిటంటే అతనికి మనకి రోజుకి సమయం 24 గంటలే కదా. నిజమే, కొన్ని పరిస్థితులు మనం మార్చలేము. కానీ మన చేతిలో ఉన్న సమయాన్ని మనమే సద్వినియోగం చేసుకోలేకపోతే ఎలా? పెద్ద పెద్ద నటులను చూసి, వ్యాపారవేత్తలను చూసి వారికి అభిమానులుగా మారిపోతాం. కానీ మనల్ని అభిమానించే స్థితికి చేరుకోవాలి అని ఆలోచించము. ఇలాంటి సమయంలో మనలో మనం గమనించని విషయం ఏమిటో తెలుసా? అదేనండి, బద్ధకం. దాన్నే మనం చక్కగా పెంచి పోషిస్తూ మనతో పాటు చాలా భద్రంగా చూసుకుంటాం. కించిత్ ఇబ్బంది కూడా పెట్టం. మనకన్నా అదే బలంగా ఎదిగేలా జాగ్రత్తలు తీసుకుంటాం. సమయం విలువ లేనిదిగా భావిస్తాం. మన ప్రయత్నం ఎప్పుడూ ఆపకూడదు. ప్రతి విషయంలో ఆటంకాలు వస్తాయి. అది చాలా సహజం. వాటి నుండి నేర్చుకుంటూ మన ప్రయత్నం కొనసాగించాలి తప్ప ఆగిపోకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన చేతిలో ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే మొదటి అడుగు మనం వెయ్యగలిగితేనే మన విజయానికి తొలి అడుగు పడుతుంది. బద్ధకం, అతి ఆలోచనలు వదిలేయండి. ఇప్పుడు చెప్పండి, మరి తప్పు ఎక్కడ ఉంది అంటారు? ఇంకా సమయం రాలేదు అని అంటారా? లేక మనం సిద్ధం కాలేదు అంటారా? మీరే ఆలోచించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మనసుకి హితం చేసే విషయంతో.